ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు అల్ఫా వెట్రియస్ సిటీ ఫ్యామిలీ రెస్టారెంట్. భోజన ప్రియులకు వెజ్ అండ్ నాన్ వెజ్ మరియు పుల్కా పాయింట్ కలదు. అరేబియన్ మండీ బిర్యానీ మా ప్రత్యేకత. వివాహ శుభకార్యములకు ఆర్డర్లపై సప్లై చేయబడును. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం. నమస్కారం, రైట్ నైన్ న్యూస్ కి స్వాగతం. నేను సిరాజుద్దీన్. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం రెవెన్యూ మరియు అటవీ శాఖల సమన్వయ లోపంతో క్వారీ యాజమాన్యాలు బలి అవుతున్నాయని ఇబ్రాహీంపట్నం మరియు జీకొండూరు క్వారీ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఇబ్రాహీంపట్నం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులు రోహిత్ మాట్లాడుతూ ఇబ్రాహీంపట్నం మరియు జీకొండూరు ప్రాంతాల్లో దశాబ్దాలుగా క్వారీలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు మారిన ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 1928, 1940 నాటి సర్వే రికార్డులు అమలు చేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రికార్డులు సరిచేయాలని, అనవసరపు వివాదాల వలన రెవెన్యూ భూములు ప్రభుత్వాలు కోల్పోతున్నాయని తెలిపారు. క్వారీల మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అవి మూతపడితే వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని, అదేవిధంగా స్థానికంగా అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోయారు. 143 సర్వే నంబర్ నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం 143/26/2 రెండు సర్వే కూడా లోయలో భాగంగా గుర్తించబడింది. గత ప్రభుత్వం 2018లో నియమించిన త్రిసభ్య కమిటీ సమగ్రంగా పరిశీలించి పూర్తి సర్వే నిర్వహించి అటవీ శాఖ వారు 143 సర్వే నంబర్కు సంబంధించిన భూమి తమది అని రుజువు చేయలేకపోయారు అని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ప్రభుత్వం చేసిన సర్వే అసంపూర్తిగా ఉండటం కారణంగా పాత త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం తమ క్వారీలకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. దశాబ్దాల తరబడి రెవెన్యూ శాఖ భూములు రీసర్వే నిర్వహించకుండా తమకు అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా నడుచుకుంటూ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని తెలియజేశారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డి శేఖర్, పి శ్రీధర్, రోహిత్, వెంకటరత్నం, రామారావు, కృష్ణమోహన్, శ్రీనివాస్, వంగవీటి కొండలు, చింతల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ సోదరులందరికీ ముందుగా మా ధన్యవాదాలు. మేము జీకొండూరు మండలం, ఇబ్రాహీంపట్నం మండలం క్వారీ క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు మా విన్నపాలు కొన్ని ప్రపంచానికి తెలియటం కోసం మేము వచ్చామండి మీ ముందుకి. ఫస్ట్ థింగ్, రీసెంట్ టైమ్స్లో మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ప్రతిసారి ప్రభుత్వాలు మారినప్పుడు కానీ ఏదన్నా కొత్త చట్టాలు వచ్చినప్పుడు కానీ అన్నెసరీగా లేనిపోని అభియోగాలు మా మీద రావటము, మేము క్వారీయింగ్ అక్రమంగా చేస్తామని అవన్నీ ఏవో రకరకాలైన అభియోగాలు వేస్తున్నారు. అసలు ఈ పర్టికులర్ ఏరియా యొక్క హిస్టరీ మీద చెప్తుంటే జీకొండూరు మండలం, ఇబ్రాహీంపట్నం మండలంలో ఉన్న క్వారీలన్నిటి కూడా గత 40-45 ఇయర్స్ నుంచి జరుగుతున్న క్వారీయింగ్ అండి. ఒక క్వారీ, ఒక క్రషర్ పెట్టాలంటే దానికి రెవెన్యూ డిపార్ట్మెంటు, మైన్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ డిపార్ట్మెంటు, లోకల్ సిఆర్డిఏనో, హెచ్ఎండిఏనో, వాట్ ఎవర్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని పర్మిషన్స్ వస్తేనే మేము క్వారీలు పెట్టగలుగుతాము. క్వారీ రెగ్యులర్గా రన్ చేయడానికి కూడా మాకు మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము డెడ్ రెంట్లు కడతాము, రెవెన్యూ జనరేట్ చేస్తాం, స్టేట్స్కి రెవెన్యూ జనరేట్ చేస్తాం, ఆ మండలానికి కూడా. ఇవన్నీ ప్రాసెస్లో పద్ధతి ప్రకారం చేసుకుంటేనే మేము ఆపరేట్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఈ పర్టికులర్ ఏరియాలో దగ్గర 10,000 మంది బతుకుతున్నారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. రీసెంట్ టైమ్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ గత 3-4 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, మా ఏరియాలో ఫారెస్ట్ వాళ్ళు అభియోగించేది ఏంటంటే, మేము చేస్తున్న క్వారీయింగ్ ఏరియాని ఫారెస్ట్ ఏరియాగా వాళ్ళు భావించి అది ఫారెస్ట్గా క్లెయిమ్ చేసి మమ్మల్ని మాకు నోటీసులు పంపించడం కానీ, మేము దాన్ని కౌంటర్గా ఫైల్ చేయడం కానీ రకరకాల బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతూ వచ్చిందండి. దీనికి అసలు రూట్ కాజ్ ఏంటరా బాబు అని మేము
మాకు ప్రశాంతంగా సాగుతున్న ఈ 40 సంవత్సరాల నుంచి బాగా సాగుతుంది, సడన్గా ఏంట్రా ఈ కొత్తగా వచ్చిందని మేము దాని మీద స్టార్ట్ చేస్తే ఒకరోజు అకస్మాత్తుగా విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కంప్లైంట్ ఇచ్చి ఇది మొత్తం అక్రమ మైనింగ్, దీన్ని ఆపాలని చెప్తే విజిలెన్స్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. ఆ రోజు ఇప్పటి ఎస్పీ రవీంద్ర బాబు గారు, ఆ రోజు విజిలెన్స్ ఎస్పీ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక దగ్గర 100 మంది గవర్నమెంట్ అఫీషియల్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ సర్వే సెటిల్మెంట్, మైన్స్, ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి దాని గురించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారండి. అసలు ఫారెస్ట్ ఎక్కడుంది, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడుంది, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్కి బౌండరీస్ ఎక్కడున్నాయి, జీకొండూరు లోయా విలేజ్ బౌండరీస్ ఎక్కడున్నాయి, కడియంపోతరం విలేజ్ బౌండరీస్ ఎక్కడున్నాయని మొత్తం రాసి దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి కూడా చూపించినట్టుగా చూపించి దాని యొక్క రిపోర్టు, ఎవరెవరు ఆఫీసర్స్ వచ్చారో వారి సంతకాలు, ఇంక్లూడింగ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్ని డీటెయిల్గా ఇచ్చి రిపోర్ట్ ఇచ్చారండి. దీని తర్వాత సబ్సిక్వెంట్గా సో మా వాదన, మా బాధ, మా అన్నీ మేము చెప్పిన తర్వాత ఫైనల్గా మేము గవర్నమెంట్ని, రెవెన్యూ అఫీషియల్స్ని కానీ అందరి డిపార్ట్మెంట్ పెద్దల్ని కానీ మేము ప్రే చేసేది ఒకటే ఏంటంటే అండి, తక్షణమే దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ రెవెన్యూ రికార్డ్స్ని తొందరగా మనం అప్డేట్ చేసుకోకపోతే ఆ ల్యాండ్ మీద డిపెండ్ అయ్యి మన గవర్నమెంట్ ల్యాండ్ మనం కోల్పోతాము, హక్కు కోల్పోతాము, ఫండమెంటల్ రైట్ కోల్పోతాము. దాని మీద మీరు ఇచ్చిన లీజన్ మీద మేము ఆధారపడి మేము ఇంత ఇండస్ట్రీ నడుపుతున్నప్పుడు ఈ ఇండస్ట్రీని బేస్ చేసుకున్న మేము, మాతో పాటు ఉన్న మా ఎంప్లాయీస్ అందరూ 10,000 మంది అందరం ఈరోజు రోడ్డును పడతామండి. దయచేసి తొందరగా దీని మీద ఒక డెసిషన్ తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్కి మా ప్రార్థన. ఈ క్వారింగ్ జోన్ తప్పితే కృష్ణా జిల్లాకి ఇంకెక్కడ క్వారింగ్ జోన్ లేదండి. అట్లని మేము లేకపోతే ప్రపంచం బతకదు, మేము లేకపోతే ఈ జిల్లా నడవదని కాదండి. మేము జనరేట్ చేసే, మేము ఎంతో కొంత ఈ సొసైటీకి డెవలప్ అయ్యేదానికి మేము తోడ్పడుతున్నాము, అట్లాగే మేము దాని నుంచి మేము కూడా బాగుపడుతున్నాం. ఇట్స్ అ మ్యూచువల్ థింగ్, విన్ విన్ సిచ్యువేషన్. వీఆర్ ఆల్ హియర్. పర్మిషన్ తీసుకొని దాని మీద పర్మిషన్లు ఇచ్చి రాయల్టీలు కట్టి, రెంటెంట్లు కట్టి గవర్నమెంట్కి కూడా రెవెన్యూ కడుతున్నాం. మేము కట్టకుండా అయితే మమ్మల్ని చేయనివ్వరు కదండి. ఇన్ని రోజులు 40 సంవత్సరాల నుంచి చూడండి, 45 సంవత్సరాల నుంచి చూడండి, సడన్గా ఈ రోజు వచ్చి ఇది మా భూమి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ని రోజులు నిద్రపోతుందా, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రోజు వరకు కళ్ళు తెరుచుకోకుండా వాళ్ళు రికార్డ్స్ కరెక్షన్ చేసుకోవట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరి కరెక్షన్స్ చేసుకోకపోవటం వల్ల ఈరోజు మేము నలిగిపోతున్నాం. అంటే మా ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తున్నాము, మమ్మల్ని బేస్ చేసుకుని అన్ని కుటుంబాలు, ఇంత వర్క్మెన్ ఫోర్స్ బతుకుంది, ఆ మండలాల్లోకి వచ్చే రెవెన్యూ బతుకుంది, మేము ఇక్కడ చేయాల్సిన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళ మీద మేము అగ్రిమెంట్ అయిన కాపీ అన్ని రకాలుగా మేము ఎఫెక్ట్ అవుతున్నాం. ఫైనల్గా ఇవన్నీ మేము గవర్నమెంట్కి చెప్పిన తర్వాత మా బ్యాంక్ లోన్స్ ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కానీ ఒక బిజినెస్ అంటే మీకు తెలిసి ఉంటుంది. ఇవన్నీ ఫైనల్గా అయిన తర్వాత గవర్నమెంట్కి ఇవన్నీ వేడుకున్న తర్వాత గవర్నమెంట్ అండర్ రెవెన్యూ మినిస్ట్రీకి సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఒక కమిటీ వేసి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకుంది. డిమార్కేషన్ ఆఫ్ ద బౌండరీ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ 2 బౌండరీ డిసైడ్ చేసింది. అట్లాగే మన 3-man కమిటీ రిపోర్ట్, జేసీ గారు వేసిన 3-man కమిటీ రిపోర్ట్ తెప్పించుకుంది. అది చూసింది. దాంట్లో క్లియర్గా రాసింది అంబిగ్విటీ ఉంది, క్లాసిఫికేషన్ అది మార్చుకోవాలి. అట్లాగే ఫారెస్ట్ వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకుంది, వాళ్ళ వాదన కూడా విన్నది. అలాగే CCLA వాదన కూడా విన్నది. అన్నీ విని అసలు దీని రూట్ కాజ్ అనేది ఆ క్లాసిఫికేషన్ మనం చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చిందని రీసెంట్గా 10వ నెల 2019 సంవత్సరంలో ఒక ఆర్డర్ ఇచ్చిందండి. ఇవన్నీ సూక్ష్మంగా పరీక్షించిన తర్వాత దీన్ని ఇమీడియట్గా క్లాసిఫికేషన్ అనేది కలెక్టర్ గారికి, మన జేసీ గారికి ఆర్డర్ ఇచ్చిందండి, డైరెక్షన్ చేస్తూ ఈ క్లాసిఫికేషన్ మార్చండి, దాన్ని కొండపురంలో కనిపెట్టండి. అట్లాగే గ్యాప్ ఏరియా ఏదైతే ఆ కడియంపోతరం విలేజ్ ఉందో దాన్ని లాస్ట్ సర్వే నెంబర్ ఆఫ్ ద విలేజ్ తర్వాత ఉండే సర్వే నెంబర్ 96 సర్వే నెంబర్ ప్రపోజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చిందండి. ఇది ప్రాసెస్ జరుగుతున్న మధ్యలోనే మధ్యలో జరిగిన సంఘటనలు మీ అందరికీ వినే ఉంటారు. అక్కడ ఏదో గ్రావెల్ తవ్వారనో, అది తవ్వారో, ఇది తవ్వారో రకరకాల. సార్ ఎవరు గ్రావెల్ తవ్వారో మాకు తెలియదు. మేము మా పని మేము చేసుకుంటున్నాం. ఎవ్రీ మంత్ మేము కట్టాల్సిన పర్మిట్లు కానీ, రాయల్టీలు కానీ, GPSలు కానీ అన్ని రకాలుగా చేసి పర్మిట్లు మేము డబ్బులు కడితేనే ఆ రోజు బండి బయటికి కదులుతుందండి. మరి ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కానీ, పాత గవర్నమెంట్ కానీ అసలు సిస్టమ్ మారిపోయిందండి. పాత పద్ధతిలో 40 ఏళ్ల క్రితం ఉన్న మైనింగ్ సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ అకౌంటబిలిటీ ఉంది. ఇంత అకౌంటబిలిటీ ఉన్నప్పుడు ఎటువంటి మేము తప్పుదోవలు వెళ్ళేదానికి ఛాన్స్ లేదు. తప్పుదోవలు ఇన్ని సంవత్సరాలు ఇంత పెద్ద ఏరియా మైనింగ్ జరగడం అనేది నాట్ పాసిబుల్. అది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ అండి. మనమేమి అరాచకం చేయట్లేదు ఇక్కడ. దీనికి మా కంక్లూజన్ ఏంటంటే దయచేసి
రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, రెవెన్యూ మినిస్ట్రీ కానీ, సీఎం గారు కానీ మేము వేడుకునేది ఏంటంటే దయచేసి దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకొని మన రెవెన్యూ భూమి 700 ఎకరాల దగ్గర ఉన్నదాన్ని మనం కాపాడుకోకపోతే రోజువారీ మనం పేదలకి ఇళ్ల స్థలాలు కానీ, మంచి హాస్పిటల్స్ కానీ, అన్ని సంక్షేమ పదాలకి ఏం చేయాలన్నా కానీ ల్యాండ్ కావాలంటే మనం బయట ల్యాండ్ లేక కొనుక్కుంటున్నాం. వేరే అవుట్ సోర్స్ నుంచి గవర్నమెంట్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది, ల్యాండ్ షార్టేజ్ ఉన్నాం. అక్కడెక్కడో మనం కొనుక్కుంటే ఉన్న ల్యాండ్ మనం మన కలెక్షన్స్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు మన ల్యాండ్ హక్కు కోల్పోతున్నాం. దానివల్ల ఇండైరెక్ట్గా మాకెంత లాసో డైరెక్ట్గా స్టేట్కి తన సొంత ప్రాపర్టీ పోయినట్టే కదండి. రోడ్ వైడింగ్లో పోయినట్టు అసలు ఏమీ చూసుకోకుండా ఉన్నపోవటం ఇది ప్రాపర్టీ పోతుంది. సో ఇప్పటికైనా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని దీన్ని క్లియర్గా ఒకసారి చూసి మా వాదన మా బాధ మీకు చెప్తామనే ఉద్దేశంతో ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నామండి. దయచేసి తప్పుగా భావించొద్దు ప్లీజ్. మా సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీఆర్ విల్లింగ్ టు గివ్ ఇట్ యూ. అండి ఏం తెలియకపోతే బట్ ఎవ్రీ 30 yearsకి ఒకసారి ఆర్ఎస్ఆర్ క్లాసిఫికేషన్స్, భూమి యొక్క స్వభావం అన్నీ అప్డేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ మన రెవెన్యూ రికార్డ్స్లో ఉందండి. అది ఎవ్రీ 30 years కాదు కదా, మన ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరగలేదండి. అది జరగకపోవడం వల్ల దాని తర్వాత వేరే డిపార్ట్మెంట్స్ యొక్క చట్టాలు వాళ్ళ పర్టికులర్ కేసెస్ మీద జరిగిన ఇష్యూస్ వల్ల అది మా దానికి ఇండైరెక్ట్గా ఇంప్లై అవ్వడం వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాం. సో దానికి గాను మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, అట్లాగే రెవెన్యూ మినిస్ట్రీ గారికి, సీఎం గారికి కూడా ఇచ్చాము. ఇది పాత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది అని. 2 ప్రభుత్వాలు సానుకూలంగా, ఎందుకంటే మేము ఇక్కడ ఎటువంటి అన్యాయం చేసి మేము చేసేది కాదండి. ఇది మా సొంత భూమి కాదు, గవర్నమెంట్ భూమి. మాకు లీజ్ ఇస్తేనే మేము పెట్టుకోగలిగాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మాకు బ్యాంక్ లోన్లు ఇచ్చినాయి. లోన్లు పెట్టుకొని మేము ఆస్తులు కుదో పెట్టుకుని ఏం చేసో ఏదో చేసి డబ్బులు పోగు చేసుకొని అక్కడ పెట్టుకున్నాం ఇండస్ట్రీ. మమ్మల్ని బేస్ చేసుకొని మేము బతుకుతున్నాం, మమ్మల్ని బేస్ చేసుకుని కొన్ని వేల మంది బతుకుతున్నారు. అందరం హ్యాపీగా ఉంటున్నాం. మాకు సదుద్దేశం ఏం లేదు, ఇదేమి మేజర్ మినరల్ కూడా కాదండి. దిస్ ఈజ్ నార్మల్ మైనర్ మినరల్. మేము దీన్ని వేరే రకమైన ఉద్దేశాల్లో మమ్మల్ని భూతత్వంతో చూసి అనవసరంగా మమ్మల్ని హైలైట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ మేము ఈ గవర్నమెంట్కి 1 year బ్యాక్ మేము పెట్టుకున్న పిటిషన్ రిప్రజెంటేషన్ మా అసోసియేషన్ తరఫు నుంచి, అయ్యా ఈ క్లాసిఫికేషన్లో ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం ఇట్లనే కంటిన్యూ అవుతే రేపు పొద్దున మనం చీకొండూరు లోయా విలేజ్లో 26/2 సర్వే నెంబరు, 143 సర్వే నెంబర్ 2 కలిపి దగ్గర ఒక 400 చిల్లర ఎకరాలండి. అలాగే కడియంపోతరం విలేజ్కి లోయా విలేజ్ మధ్యలో గ్యాప్ ఏరియా ఉంది, అది కడియంపోతరం విలేజ్ కిందకి వస్తుందండి. అదొక 200 acres ఉంది. మొత్తం కలిపి దగ్గర 600 ఎకరాల చిల్లర ల్యాండ్ మన పక్కా రెవెన్యూ భూమి, ఇంక్లూడింగ్ ఎఫ్ఎంబి మ్యాప్స్, దాని ఆర్ఎస్ఆర్ మన ఎఫ్ఎంబి మ్యాప్స్, దాని యొక్క క్లాసిఫికేషన్ అన్ని ట్రావర్స్ డేటా అన్ని మన సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయండి. ఇది సర్వే నెంబర్ 26/2 ఆఫ్ లోయా విలేజ్ అండి. 1927 మ్యాప్ అండి దీని ఎఫ్ఎంబి మ్యాప్. అప్పటి కర్ణాలే దీనికి చేంజ్ చేసి దానికి ట్రావర్స్ డేటా కట్టి దాని మ్యాప్ తయారు చేశారండి. ఇది అన్సర్వేడ్ బ్లాక్ గ్యాప్ ఏరియా అండి. కడియంపోతరం విలేజ్ లోయా విలేజ్ మధ్యలో ఉన్న గ్యాప్ ఏరియా ఇది. ఈ ఏరియా కలిపితేనే కడియంపోతరం విలేజ్ టోటల్ విలేజ్ ఆర్ఎస్ఆర్ టాలీ అవుతుంది. 933 ఎకరాలు ఇది కలిపితేనే టాలీ అవుతుంది, లేకపోతే టాలీ అవుతుంది. సేమ్ థింగ్. అలాగే ఇది సర్వే నెంబర్ 143 సర్వే నెంబర్ అండి. మొన్నటిదాకా పాత టీఎఫ్ఓ గారు ఎవరో ఉన్నారు, ఆయన అసలు 143 అనేది ప్రపంచంలో లేదు, పుట్టించారు, రెవెన్యూ రికార్డ్స్ రాశారండి. నాకు అది ఎట్లా చేస్తారో నాకు అనిపించలేదు. 1943 అప్పటి కలెక్టర్ కోకనాడ గారు సంతకం పెట్టి, అప్పుడు సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ అయినా దాని సంతకం, దాని ట్రావర్స్ డేటా ఇవన్నీ మన మచిలీపట్నం సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్లో మేము ఐడెంటిఫై చేయగలిగిన మ్యాప్స్ అండి. ఈ 143 సర్వే నెంబర్ కానీ 26/2 సర్వే నెంబర్ కానీ ఇవి కలిపితేనే లోయా విలేజ్ మొత్తం కలిపి 1270 ఎకరాలండి. ఇవి 2 కలిపితేనే ఆ విలేజ్ టాలీ అవుతుంది, లేకపోతే టాలీ కావట్లేదు. ఈ రిపోర్ట్స్ అన్ని సర్వే సెటిల్మెంట్ వాళ్ళు గవర్నమెంట్కి పంపించడము, అలాగే ఫైనల్ తీసుకుందామని చెప్పి అసలు మొత్తం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని తెప్పించిందండి. అంటే అది ఇండియా వైడ్కి ఉండే మొత్తం భూమి యొక్క మన ఇండియాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన మ్యాప్ని తీసుకొచ్చి దాంట్లో మన ఖండాన్ని పెట్టి, ఇది కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అండి. ఈ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. ఇది కొండపల్లి విలేజ్ అండి. ఇది కడియంపోతం విలేజ్, ఇది లోయా విలేజ్.
క్లియర్గా వాటి బౌండరీస్ కూడా డిఫైన్ చేసి, గ్రీన్ లైన్స్తో బౌండరీ కూడా డిఫైన్ చేసి, ఆ బౌండరీ డిఫైన్ చేసిన తర్వాత బార్డర్ డిమార్కేషన్ చేసిన తర్వాత అప్పుడు ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చిందండి. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ భూమే, దీంట్లో ఎటువంటి వ్యత్యాసం లేదు. కాకపోతే మన రికార్డ్స్లో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు ఫారెస్ట్ వాళ్ళకి వచ్చిన ఈ 1996లో వచ్చిన కొత్త ఏదో ఒక జడ్జిమెంట్ని బేస్ చేసుకొని మీరు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో మేము అట్రాక్ట్ అవుతుంది అంటున్నారు. కానీ వాళ్ళ మ్యాప్ అడిగామండి మేము ఫారెస్ట్ వాళ్ళని, అసలు సార్ మేమంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు, మేము ఇన్ని మ్యాప్లు చూపిస్తున్నారు, అసలు మీ మ్యాప్లు ఏంటి అని చూపిస్తే వాళ్ళ మ్యాప్లు ఏం లేవు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసి 22,000 చిల్లర ఎకరాలండి. ఇది ఆల్మోస్ట్ పరిటాల దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఈ ఏరియా అంతా ఉందండి. అవన్నీ వాళ్ళు డీజీపీఎస్ సర్వే ఏ రోజు చేయలేదు. మన ల్యాండ్స్ అన్ని, మన రెవెన్యూ ల్యాండ్స్ అన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కానీ పాత ప్రభుత్వం కానీ లక్కీగా డీజీపీఎస్ సర్వే మోడర్నైజేషన్ ఆఫ్ ద సర్వే చేయడం వల్ల ల్యాండ్స్ అన్ని పకడ్బందీగా పర్ఫెక్ట్గా తయారవుతున్నాయి. ఇప్పుడు వాటి ఎఫ్ఎంబీస్, స్కెచ్లు, ట్రావెల్స్ డేటాలు ఉన్న తర్వాత కూడా ఈ ల్యాండే లేదంటాం అనేది చాలా విచిత్రం అండి. ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అప్పటి జేసీ గారు మాకు ఒక నోటీస్ పంపించారండి. ఎవరో అనానిమస్ పర్సన్ ఒక కంప్లైంట్ ఇచ్చారంట, ఈ ఏరియాలో క్వారీయింగ్ జరుగుతుంది. ఎవరో కంప్లైంట్ ఇచ్చడం వల్ల మా మీద ఇమీడియట్గా ఫస్ట్ క్వారీలు ఆపండి, ఒక 3-man కమిటీ వేస్తాం మేము, దాన్ని అసలు నిజ నిర్ధారణ చేయడం కోసం అని చెప్పారు. మేమందరం మేడం క్వారీలు ఆపటం, మేము వెళ్ళి వేడుకున్నాం, మేడం క్వారీలు ఆపేసి మీరు చేయనక్కర్లేదు మేడం, మేము వర్కింగ్ చేస్తాం. ఆ టైంలో వర్క్లు ప్రాపర్గా మన క్యాపిటల్ సిటీకి వర్క్లు కానీ, హైకోర్టు కట్టేది కానీ, అన్ని రకాల వర్క్లు, చుట్టుపక్కల ఉన్న వర్క్లన్నిటికీ మేము సప్లై చేస్తాం, ఇంక్లూడింగ్ పోలవరం ప్రాజెక్ట్కి కూడా ఫేజ్ 5 కెనాల్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవి. సో ఆ రకమైన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ జరుగుతున్నాం మేడం. ఇప్పుడు ఆగిపోతే మీ స్టేట్కి కూడా ప్రాబ్లం, మాకు ప్రాబ్లం అవుతుంది. సో మీరు దాన్ని కన్సిడర్ చేయండి అంటే, మేడం గారు సరే మీరు హైయర్ అథారిటీస్కి వెళ్ళాలంటే మేము దాని మీద ఒక స్టే తీసుకురాగలిగాం. స్టే తీసుకొచ్చిన తర్వాత దాని మీద 3-man కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ స్టే తీసుకొచ్చిన దాని మీద 3-man కమిటీ రిపోర్ట్ కూడా వేశారు. 3-man కమిటీ రిపోర్ట్ ఇచ్చారండి. ఈ 3-man కమిటీ రిపోర్టు 5/10/2019లో వచ్చిందండి. 5/10 అరౌండ్ దట్ టైం. ఆ రిపోర్ట్లో ఫారెస్ట్ వాళ్ళ వాదన, ఆ రిపోర్ట్లో ఎవరెవరు ఉన్నారంటే అప్పటి సబ్ కలెక్టర్ గారు, JC2 గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ DFO గారు, మైన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి AD గారు, వాళ్ళందరూ సైట్కి వచ్చి విజిట్ చేసి, అప్పుడు కూడా మీడియా సమక్షంలో జరిగిందండి ఆ మొత్తం అంతా. వాళ్ళు మొత్తం కొలిచి దాని రికార్డ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మ్యాప్స్, ఫారెస్ట్ వాళ్ళ వాదన మొత్తం ఇది డీటెయిల్గా వాళ్ళని టేబులర్ ఫామ్లో మొత్తం పెట్టి క్లియర్గా ఒక రిపోర్టు జేసీ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చారండి. దాంట్లో మెన్షన్ చేస్తూ ఫైనల్గా కిందకి ఏం మాట్లాడారంటే, దేర్ ఈజ్ అన్ అంబిగ్విటీ ఇన్ ద క్లాసిఫికేషన్, RSR క్లాసిఫికేషన్లో పూర్వం బిఫోర్ ఇండిపెండెన్స్ 1927, 28, 1940 ఆ టైంలో క్రియేట్ అయిన కొన్ని మ్యాప్స్, FMPs, RSRలు అప్పట్లో కర్ణాలు అక్కడ అడుగుంటే ఇక్కడ చిట్టు అడివని, లేదా ఇక్కడ దేవుడి విగ్రహం ఉంటే దేవుడి అడివని, అలా రకరకాలుగా దేశం మొత్తం మీద ఉన్నాయండి. మన ఒక్క రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద ఉన్నాయి. అలా ఉండటం వల్ల వాళ్ళకి 1996లో ఎక్కడో నీలగిరి హిల్స్లో జరిగిన ఒక కేసు దాన్ని బేస్ చేసుకొని దానికి వచ్చిన చట్టాన్ని దీనికి అప్లై చేసి ఆ ఫారెస్ట్, ఆ పదం మీ రెవెన్యూ రికార్డ్స్లో ఈ ఫారెస్ట్ అనే పదం ఉంది కాబట్టి మా చట్టం అట్రాక్ట్ అవుతుంది దీన్ని మేము అని అన్నారు. మేము అప్పుడు అర్థమైంది, అసలు ఇది రెవెన్యూ రికార్డ్ కరెక్షన్ చేయాలి కదా, మేము రెవెన్యూ రికార్డ్స్ మొత్తం అంతా అసలు ఏంటి దీన్ని అసలు రెవెన్యూ రికార్డ్స్ ఎట్లా చేస్తారని చెప్పి చదివితే, మన స్టేట్ ఫామ్ అయిన దగ్గర నుంచి రెవెన్యూ వాళ్ళది ఒక బుక్ ఉంటుందండి. దాంట్లో వాళ్ళ గెజెట్ బుక్ అది పెట్టండి, బాగుంటుంది. జియో కాపీ ఇచ్చారా? అదే అది కాదు, జియో అది కాదు, జియో కాపీ కాదు సార్, ఇది ఇచ్చేసి తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చేసి 3-man కమిటీ రిపోర్ట్, తహసీల్దార్ రిపోర్ట్ తీసుకోండి సార్. ఆశీష్ సబ్స్క్రైబ్ చేయండి మా రైట్ నైన్ న్యూస్ని, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మా తదుపరి వీడియోని వీక్షించండి.